సోమరపోతు సోమరాజు కథ. సీత, ఓ సీత, వస్తున్నానండి. త్వరగా రా సీత, వచ్చి చూడు ఏం తెచ్చానో. ఆ, గాడిద తెచ్చారా? ఇంకా నా కోసం మీరు కాళ్ళ పట్టీలో బంగారు గొలుసో తెచ్చారనుకున్నాను. తెచ్చింది గాడిద. సీత, తెచ్చింది గాడిదేనని తేలిగ్గా తీసి పడేయకు. ఇది మన కోసం బాగా పనిచేస్తే నువ్వు కోరుకున్నట్టు బంగారు గొలుసు, కాళ్ళకు పట్టీలు కూడా వస్తాయిలే. సీతమ్మ, ఆకలేస్తుందమ్మా, తినడానికేమైనా పెట్టు. అయ్యో రామా, ఈ గాడిదేంది ఇలా మాట్లాడుతుంది? ఇదంతా కళ నిజమా? నిజమే, ఇది మాట్లాడే గాడిద. దీని పేరు సోమరాజు. సోగ్గాడు కూడా పిలుస్తారు. ఏదైతే ఏందిలే గాని, ఓ సోమరాజు, నువ్వు బాగా పనిచేసి నా మెడలో గొలుసు కాళ్ళకు పట్టీలు తెచ్చేలాగా పనిచేయి. అమ్మగారికి అవి దక్కేదాకా నన్ను వదిలేటట్టు లేరు. సరే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ముందు నాకైతే భోజనం పెట్టండి. అలా సోమరాజు కూరగాయలు పళ్ళు పలహారాలు బాగా మెక్కేసి చీకటి పడ్డాక హాయిగా నిద్రపోతాడు. మర్నాడు ఉదయం తెల్లారిపోయి సూర్యుడు వచ్చినా కూడా సోమరాజు మాత్రం లెగడు. హాయిగా నిద్రపోతూ ఉంటాడు. వరి 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 వరి, ఇంకా ఏంటి సోమరాజు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు? లేచే ఉద్దేశం ఉందా లేదా? సోమరాజు, ఓ సోమరాజు, లెగవయ్యా, తెల్లారిపోయింది. లెగు తొందరగా, చాలా పనులున్నాయి. అస్సలు లెగట్లేదేంటి? సోమరాజు! సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, బంగారం లాంటి నిద్ర చెడగొట్టేశారు. ఇప్పుడు అర్జెంటుగా అంత ఏం పని పడింది? ఏం పని పడిందా బాబు? మనకు చాలా పనులు ఉన్నాయి. లేచి పద. 5 నిమిషాలు పడుకుంటా సారు, నాకు నిద్ర ఇంకా సరిపోలేదు. ఏ, నిద్ర సరిపోలేదా? నిన్న సూర్యుడు అస్తమిస్తానే పడుకున్న నువ్వు ఇప్పుడు సూర్యోదయం అయినా కూడా ఇంకా పడుకుంటావు అంటున్నావేంటి? నువ్వు మర్చిపోయావేమో, 14 గంటలు పడుకున్నావు సోమరాజు. ఇంకా ఎంత పడుకుంటావు? ఇంకో 5 నిమిషాలు చాలు సారు. తర్వాత లేచి గబగబా మీ పనులన్నీ చేసి పెడతాను. వీడి పెద్ద సోమరిపోతులా ఉన్నాడు. సరే సరే, 5 నిమిషాలు మాత్రమే పడుకో. తర్వాత లేచి వచ్చి పనులు చెయ్యి. ఓకే సారు, ఓకే సారు, తప్పకుండా చేస్తాను. అలా సోమరిపోతు సోమరాజు 5 నిమిషాలని చెప్పి గంటసేపు పడుకుంటాడు. ఈ గాడిదకి 5 నిమిషాలు కానిట్టుంది, ఇంకా పడుకుంటుంది. సోమరాజు, ఏ సోమరాజు, లే ఇంకా. సార్ సార్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నాతో పద. ఏ కొట్టుకాడ ఏ సామాన్లు దింపి రావాలో చూపిస్తాను, పద. సార్, పదండి పదండి, నేను రెడీ. అలా రమేషు ఎక్కడెక్కడైతే షాపుల దగ్గర పనిచేస్తూ ఉంటాడో అక్కడంతా సోమరాజుకు చూపిస్తాడు. ఇది రావు గారి కిరాణా కొట్టు. ఇక్కడ ఒక మూట ఇవ్వాలి. అలానే సారు, అలానే. ఇది సురేందర్ గారి కొట్టు. ఇక్కడొక మూట ఇవ్వాలి. అలాగే సారు, అలాగే. ఇదేమో కృష్ణ గారి కొట్టు. ఇక్కడ కూడా ఒక మూట ఇవ్వాలి. అలాగే సారు, అలాగే. తప్పకుండా ఇస్తాను సారు, తప్పకుండా ఇస్తాను. అలా రమేషు సోమరాజుకి అన్ని కొట్లు చూపించి మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొని వెళ్తాడు. కొట్టులన్నీ చూసావు కదా, ఈ మూటలన్నీ తీసుకొని వెళ్ళి ఆ షాపుల్లో డెలివరీ ఇచ్చేసిరా. ఏంది సారు, అలానే పంపిస్తాను అంటున్నారు? మరి ఎలా పంపించాలి? ఒక టిఫిను లేదు, చాయీ లేదు, ఏమీ లేదు. కడుపులో ఏమీ లేకుండా మూటలు ఎలా లేపాలి? అయ్యో అవును కదా, సారీ సారీ. టిఫిన్కి ఏం తింటావు? నిన్న పెట్టిందే పెట్టండి, కూరగాయలు. రమేష్ పెట్టిన కూరగాయలు ఈ సోమరిపోతు సోమరాజు బాగా తినేసి మళ్ళీ నిద్రపోతాడు. ఏంటండి, పనులు చేయకుండా హాయిగా కూర్చున్నారు? డెలివరీ ఇవ్వడానికి వెళ్ళరా? నేనేమి హాయిగా కూర్చోలేదు, కూర్చున్న దగ్గరే పని చేస్తున్నాను. ఏంటి, అర్థం కాలేదా? రోజు నేనే కదా కిరాణా కొట్టుకు వెళ్ళి మూటలు ఇచ్చేసి వస్తాను.
కానీ ఇవాల్టి నుండి మన సోమరాజ్ చేస్తాడు కదా ఆ పని. మరి నేనెందుకు చెయ్యడం? అలా అని ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా? వెళ్ళి వేరే పని ఏదైనా చెయ్యొచ్చు కదా, ఎక్కువ డబ్బులైనా వస్తాయి. ఏంటి, సోమరాజ్ ఇంకా మూట పట్టుకొని రాలేదు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పండి రావు గారు, మీ మూట మీకు అందింది కదా, హ్యాపీయేనా? మూట అందిందా లేదా అంటున్నావు ఏంటి రమేష్? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటేను. మూట ఇంకా రాలేదా? ఎలా వస్తుంది? త్వరగా తీసుకొని రా, నాకు కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ సోమరాజ్ ఇంకా మూటలు ఇవ్వలేదంట, రావు గారు ఫోన్ చేసి తిడుతున్నారు. ఏమండి, మన సోమరాజు మూటలు తీసుకొని పారిపోలేదు కదా? చాచా, అలాంటిదేం జరగదు, నేను వెళ్ళి చూస్తానుండు. ఇక్కడ సోమరాజు డెలివరీ ఇవ్వకుండా హాయిగా తిని పడుకుంటాడు. అది చూసిన రమేషు, అయ్యా బాబోయ్, కొంప మునిగిపోయిందిరా నాయనా. రే సోమరాజు, లేరా, డెలివరీ ఇవ్వకుండా పడుకున్నావేమిటి? సారు, ఇప్పుడే కదా టిఫిన్ చేశాను, అప్పుడే పని చేయమంటే ఎలా? కాసేపు అయ్యాక వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తాను. నువ్వు ఇంత మెల్లగా పని చేస్తే నా వ్యాపారమే డెలివరీ అయిపోద్ది. లేవయ్యా లే, త్వరగా వెళ్ళి మూటలు ఇచ్చేసిరా, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. సరే సరే, మీరేమీ దిగులు పడకండి, నేను ఫాస్ట్గా వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తాను. ఆ పని చెయ్యి, కావాలంటే డెలివరీ ఇచ్చేసి వచ్చాక గంటసేపు పడుకో, ఎవరొద్దంటున్నారు? అలాగే సారు, ఇక నా పని చూడండి ఎంత చకచక చేస్తానో. అలా సోమరాజు మూటల్ని వీపు మీద వెక్కించుకొని డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. రావుగారు, ఓ రావుగారు. ఎవరు? నేనండి, సోమరాజుని. గాడిద మాట్లాడుతుంది ఏంది? ఇదిగోండి, రమేష్ గారు మీకు ఒక మూట పంపారు, వచ్చి తీసుకోండి. ఓకే ఓకే. అలా సోమరాజు రావుగారికి డెలివరీ ఇచ్చేసి సురేందర్ కొట్టుకాడికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. అబ్బో, సురేందర్ గారి కొట్టు చాలా దూరమే ఉంది, నడిచి నడిచి కాళ్ళు అరిగిపోతున్నాయి. ఒక పని చేస్తాను, 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్తాను. రావు గారు, మీ మూట అందిందా అండి? అందింది రమేష్, కాకపోతే రేపటి నుండి తొందరగా పంపించేలాగా ప్రయత్నించు. ఓకే సారు, ఓకే. ఏమంటున్నారు రావు గారు, మన సోమరాజు డెలివరీ బాగానే ఇచ్చాడంటనా? వెళ్ళి ఇచ్చాడంట. ఇంకా నయం, మూటలు తీసుకొని ఎక్కడ పారిపోతాడో అని ఎంత భయపడ్డానో. ఏం భయపడకు, రావు గారికి ఇచ్చినట్లే సురేందర్ గారికి కూడా ఇచ్చేస్తారులే. ఈ గాడిదను చూస్తుంటే సోమరిపోతు గాడిదలాగుంది, ఎలా పని చేస్తుందో ఏమిటో. సురేంద్ర గారు ఫోన్ చేస్తున్నారు. హలో, ఏమైంది రమేష్, సరుకు ఇంకా రాలేదు, తొందరగా పట్టుకోండ్రా. ఇంకా రాలేదా? వస్తుంది సార్, వస్తుంది, సరుకు దారిలోనే ఉంది, త్వరగా పంపు. ఏంటండి, ఇంకా సురేందర్ గారికి ఇంకా డెలివరీ ఇవ్వలేదంటనా? నాకు తెలుసండి, ఈ గాడిద మామూలు గాడిద కాదు, సోమరిపోతు గాడిద. అన్ని పనులు మెల్లిమెల్లిగా చేస్తుంది. అయ్యో, ఈ సోమరిపోతు సోమరాజు ఎక్కడున్నాడో ఏమిటో, నోరుతో అయితే మాట్లాడగలడు గాని ఫోన్లో మాట్లాడడానికి రాదు. ఓ సోమరాజు, తొందరగా పనులు చెయ్యవయ్యా. వామ్మో, లేట్ అయిపోయినట్టుంది, తొందరగా డెలివరీ ఇవ్వాలి. సురేంద్ర గారు. ఎవరది? నేనండి, సోమరాజుని. రమేష్ గారు మీకు మూట ఇమ్మని పంపించారు, వచ్చి తీసుకోండి. గాడిద మూట తీసుకొని వచ్చింది, విచిత్రంగా, పైగా మాట్లాడుతుంది. సురేంద్ర గారికి డెలివరీ ఇచ్చాక మిగిలిన ఒక్క మూట కృష్ణ గారికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. అబ్బో, నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయాయి బాబు. నేనింకా నడవాలి అంటే కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే. ఏమి తిన్ను, ఎక్కడ తినను? ఆహా, అక్కడేదో హోటల్ కనిపిస్తుంది, అక్కడికెళ్ళి తింటాను. అన్నయ్య, ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వు. గాడిద ఆర్డర్ ఇస్తుందేమిటి? తొందరగా ఇవ్వు అన్నయ్య, ఆకలి దంచేస్తుంది, ఆ తర్వాత చాలా పనులున్నాయి.
నువ్వు ఆర్డర్ వేస్తుంది బాగానే ఉంది కానీ డబ్బులు ఎవరిస్తారు? మా బాసు రమేష్ గారు ఇస్తారు. రమేష్ గారా? ఆ ఈ మూటలు అతనివే. నిన్నే అతని దగ్గర పనిలో చేరాను. నా పని ఏమిటంటే షాప్స్కి నేను డెలివరీ ఇవ్వాలి. దానికి బదులుగా నాకు తిండి పెడతారన్నమాట. తిండి పెడితే అక్కడ తినక ఇక్కడికెందుకు వచ్చావు తినడానికి? అన్నా, అప్పుడెప్పుడో పొద్దున్న టిఫిన్ చేశా. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి దంచేస్తుంది. మా ఇల్లు చాలా దూరము, పైగా పని కూడా పూర్తి కాలేదు. పని పూర్తి కాకుండా తిరిగి ఇంటికి వెళ్తే మా బాస్ నన్ను తిడతారు. కాస్త తినేసి పని చేద్దామని ఇక్కడికి వచ్చాను. సరే సరే నువ్వు తిను, డబ్బులు రమేష్ దగ్గర తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. తొందరగా వెళ్ళి వెజ్ బిర్యానీ పట్టుకోరండి. అలా సోమరాజు హోటల్లో బిర్యానీ తినడం మొదలు పెడతాడు. అన్న ఇంకో ప్లేట్. ఆ ఇంకో ప్లేటా? తొందరగా తే అన్నా. అని చెప్పి ఇంకో ప్లేటు లాగిచ్చేస్తాడు. అన్న ఇంకో ప్లేట్, అన్న ఇంకో ప్లేట్. అలా ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తూ 10 ప్లేట్లు మెక్కేస్తాడు సోమరాజు. ఆహా, కడుపు నిండా తిన్నాను. బాగా నిద్ర వస్తుంది. కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్తాను. అలా అని సోమరపోతు సోమరాజు మూట పక్కన పెట్టి చెట్టు కిందికి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. గాడిదలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడికి ఒక దొంగ మేక వస్తుంది. వీడెవడో మూట పక్కన పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు. ఆ మూట నేను ఎత్తుకెళ్తే వారం రోజుల దాకా హాయిగా తిని పండగ చేసుకుంటాను. ఆ విధంగా ఆ దొంగ మేక గాడిద మూటను ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ మేక ఎత్తుకెళ్ళిన అరగంట తర్వాత మన సోమరాజు మెల్లిగా లేస్తాడు. ఆ ఏమైనా నిద్ర పట్టిందా? ఇప్పుడు వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తాను. ఆ మూట కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళిందబ్బా? ఇక గాడిద కంగారు పడి అక్కడిక్కడ వెతకడం మొదలు పెడుతుంది. అయినా మూట ఎక్కడా కనపడదు. చచ్చాన్రా బాబోయ్, ఎవడో మూట ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగలించేశారు. ఇక నా పని గోయిందా గోయిందా. అలా గాడిద బాధపడుతూ ఉండగా చెట్టు మీద నుండి ఒక చిలక ఇలా అంటుంది. ఓ సోమరిపోతు గాడిదా, నీ మూట ఎవరెత్తుకెళ్లారో నాకు తెలుసు. ఏంటి, నా మూట ఎవరెత్తుకెళ్లారో నీకు తెలుసా? అయితే త్వరగా చెప్పు, వెళ్ళి ఆ దొంగను పట్టుకుంటా. నీకు చెప్తే నాకేంటి లాభం? నీకు క్యారెట్ ఇస్తా, ఇంకా పల్లీలు బుడ్డశనుగులు అన్నీ ఇప్పిస్తా. తర్వాత మాట తప్పవు కదా. ఈ సోమరాజు ఒక్కసారి మాటిస్తే అంతే, మాట తప్పేది మా వంశంలోనే లేదు. అయితే విను, నీ మూట ఒక దొంగ మేక ఎత్తుకెళ్ళింది. ఒక దొంగ మేకనా? అవును, ఒక దొంగ మేకే. ఇక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఒక చెట్టు కింద ఆ మేక ఉంటుంది. నువ్వు అక్కడికి వెళితే నీ మూట నీకు దొరుకుతుంది. చెప్పినందుకు చాలా థ్యాంక్స్. చెప్పిన దానికి పుణ్యం కట్టుకున్నావు. నా మూట నాకు దొరికాక నీకు పల్లీలు బుడ్డశనుగులు అన్నీ ఇప్పిస్తా. సరే సరే, వెళ్ళి వెళ్ళు. అలా చిలక చెప్పిన అడ్రస్కి గాడిద వెతుక్కుంటూ వెళ్తుంది. దొరికావురా దొంగనాయాలా. ఆ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? అదంతా తర్వాత చెప్తా గాని నా మూట నాకు మర్యాదగా ఇచ్చేయి. లేదనుకో, నేను ఒక్క తన్నదన్నాననుకో తిరిగి మీ ఊరు వెళ్ళి పడతావు. వద్దులే, నీ మూట నీకు ఇచ్చేస్తా. అలా దొంగ మేకకు బుద్ధి చెప్పి మిగిలిన ఒక్క మూటని కృష్ణంగారికి ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తాడు. ఆహా, ఇవాళ గాడిద చేసిన పనికి నాకు 2000 లాభం వచ్చింది. అందులో 1000 రూపాయలు నావి. ఎందుకంటే మీ గాడిద మా హోటల్కు వచ్చి మధ్యాహ్నం బాగా మెక్కింది, అందుకు 1000 రూపాయలు అయ్యింది. ఒరే సోమరాజు! ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, సోమరితనం అలసటి వల్ల అనుకోని ప్రమాదాలకి దారి తీస్తుంది. ఎప్పుడైనా ఏ పనైనా చేయాల్సిన సమయంలో చెయ్యాలి, ఆలస్యం చెయ్యకూడదు. అడవిలో పులి కష్టాలు. పులిని చూడాలనుకో, తప్పులేదు. నాతో ఫోటో దిగాలనుకుంటే
కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, సెల్ఫీ తీసుకోవచ్చు. అదే నాతో ఆటలాడాలనుకుంటే వేటాడేస్తా. అడవిలో పులి నిజానికి ఇలా ఉంటుంది. ఆకలేసినప్పుడు మిగతా జంతువుల్ని వేటాడి తినేస్తుంది. కానీ మా ఈ కథలో దానికి భిన్నంగా ఉంటుంది. అలా ఎందుకుంటుందో ఈ కథలో చూడండి. అబ్బా, అప్పుడే తెల్లారిందా? ఇక తెల్లారితే నాకు ఆకలి మొదలవుతుంది. ఇంక నా దగ్గర తినడానికి ఏమీ లేదు. వెళ్ళి తినడానికి ఏమైనా తెచ్చుకుంటా. అలా అనుకొని పులి మాంసం తెచ్చుకోవడానికి వెళ్తుంది. అయితే దారిలో కొన్ని జంతువులు పులిని చూసి పట్టించుకోకుండా ఉంటాయి. హలో జీబ్రా అన్నా, ఏంటన్నా నన్ను చూసి కూడా పారిపోకుండా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు? కనీసం హాయ్ బాయ్ కూడా చెప్పవా నాకు? నాకు చాలా పనులున్నాయి. నీకు హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉంటే నా పనులు అయినట్టే. ఉట్టిగా హాయ్ చెప్పినా కూడా టైం వేస్ట్ అవుతుందా జీబ్రా అన్నా? అవుతుంది. నీతో ముచ్చట్లు పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ఇక నేను వెళ్తున్నా. అని జీబ్రా పులిని చూసి కూడా భయపడకుండా అలా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఛీ, ఈ అడవిలో పులంటే అస్సలు రెస్పెక్ట్ లేదు. చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు. ఏం బతుకో ఏమిటో. ఓ పులి, ఏందయ్యా పొద్దు పొద్దున్నే నీ గోల? హాయిగా నిద్రపోతుంటే నిద్ర చెడగొడతావు. హా, నీ నిద్ర చెడగొట్టానా? లేకపోతే వెళ్ళేదేదో సైలెంట్ గా వెళ్ళక నాతో మాట్లాడలేదు పట్టించుకోలేదు అని గోల చేస్తున్నావు. అలా నువ్వు గోల చేస్తే మా నిద్ర ఏం కావాలి? సారీ సారీ కోతన్నా, సారీ. నేను చప్పులు లేకుండా వెళ్ళిపోతాను. మీరు హాయిగా పడుకోండి. బయలుదేరు త్వరగా బయలుదేరు. ఓకే ఓకే. అలా అని చెప్పి పులి తోటి జంతువులు కనిపించినా ఎవరితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తోడేలు దగ్గరికి వెళ్తాడు. అబ్బా, ఈడు మళ్ళీ వచ్చాడా? వీడితో పెద్ద నసరా బాబు. నమస్తే తోడేలన్నా, బాగున్నారా అన్నా? నేను బాగానే ఉన్నా. చెప్పు, ఎందుకొచ్చావు? మాంసం కోసం వచ్చానన్నా. ఒక పెద్ద ముక్క మాంసం ఇస్తే తీసుకొని వెళ్తాను. డబ్బులు తెచ్చావా మరి? అంటే మా సారి ఇంకా జీతం ఇవ్వలేదన్నా, రేపిస్తానన్నాడు. నాకు అప్పుగా ఇచ్చేయి, ఖాతాలో రాసుకో. రేపు డబ్బులు రాగానే నీకు తెచ్చి ఇచ్చేస్తాను. నా కొట్టుకి ఇంత పెద్ద బోర్డు పెట్టాను, నో క్రెడిట్ అని. దానికి అర్థం ఖాతాలు అప్పులు ఉండవని. డబ్బులిస్తేనే మాంసం, లేదంటే దొబ్బే. అన్న తోడేలన్నా, అలా అనకండి అన్నా. నాకు చాలా ఆకలేస్తుందన్నా. ఇవాళ అలాగా ఖాతాలో రాసుకో అన్నా. రేపు జీతం పడగానే వెంటనే తెచ్చి ఇచ్చేస్తాను నీ డబ్బులు. నీలాంటి వాళ్ళని రోజుకి ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను. రేపిస్తాను, ఎల్లుండిస్తాను అని చెప్పి మాంసం పట్టుకెళ్తారు, కానీ డబ్బులిచ్చేటప్పుడు మాత్రం బాగా తిప్పించుకుంటారు. లేదన్నా, నేను అలా చెయ్యనన్నా. వెళ్ళిపోయ్, నువ్వు వెళ్ళి వేరే కొట్టు దగ్గర అడుక్కో. పాపం పులి ఎంతసేపు అడిగినా తోడేలు మాత్రం ఇవ్వకుండా నిరాకరిస్తుంది. దాంతో పులి జింక ఇంటికి వెళ్తుంది. జింకన్నయ్య గారు, ఓ జింకన్నయ్య గారు, బయటికి రండి అన్నయ్య గారు. మీతో కొంచెం పని పడింది. ఓ పులి, నువ్వా? ఏందయ్యా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? చూడు, కింద బంగారం లాంటి ముగ్గును తొక్కి పాడు చేశావు. గంట సేపు కష్టపడి వేస్తే నిమిషంలో తొక్కి పాడు చేశావు. అయ్య బాబోయ్, ముగ్గుని తొక్కేశానా? ఇక నా పని అయిపోయినట్టే. అక్కాయ్, సారీ అక్కాయ్, ఏదో తొందరలో వచ్చి చూసుకోకుండా తొక్కేశాను. కావాలంటే వెళ్ళేటప్పుడు ముగ్గు వేసి వెళ్తాను. ఆ ఏంటి, నువ్వు ముగ్గేస్తావా? అసలు ముగ్గెలా వేస్తారో నీకు తెలుసా? పెద్ద వచ్చాడండి ముగ్గేయడానికి. ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పు. అక్కాయ్, జింకన్నయ్య కోసం వచ్చానక్కాయ్. ఆయనతో కొంచెం పని పడింది. ప్లీజ్ కొంచెం పిలుస్తారా? సరే, పిలుస్తాను. ఇంకోసారి నా ముగ్గును తొక్కావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మయ్యా, ఈసారికైతే బ్రతికాన్రా దేవుడా. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకొని వస్తాను. లేదంటే జింకక్క నా పని పడుతుంది.
ఓ పులి నువ్వా? చెప్పు ఏంది, ఇక్కడికెందుకు వచ్చావు? అన్నగారు, మీతో కొంచెం ముఖ్యమైన పని పడింది అన్నయ్య గారు. నాకు మీరే సహాయం చెయ్యాలి. ఫస్ట్ సహాయం ఏంటో చెప్పు, తర్వాత చెప్తాను చేస్తానో లేదో. అంటే అడవిలో అందరికీ మీరు అప్పుగా ఇస్తూ ఉంటారు కదా డబ్బులు, అలాగే నాకు కూడా కొంచెం డబ్బులు అప్పుగా ఇస్తే వెళ్ళి మాంసం కొనుక్కొని తింటాను జింకన్నా. రేపు జీతం పడగానే వెంటనే తెచ్చి మీ అప్పు మీకు తీర్చేస్తాను. అప్పు నీకు ఇచ్చాక సమయానికి తీర్చలేదనుకో, నువ్వు నెల రోజులు మా ఇంటి దగ్గర గొడ్డు చాకిరీ చెయ్యాలి. చేస్తావా? ముందే చెప్పు. లేదు జింకన్నా, అంతవరకు నేను తెచ్చుకోను. రేపు జీతం పడగానే మీ డబ్బులు మీకు తెచ్చిచ్చేస్తాను. సరే, ఎంత కావాలి ఏంటి? మాంసము మార్కెట్లో కిలో 500 పలుకుతుంది. నాకు కనీసం 2 కిలోలు కావాలి. ఆ జింకన్నా, నాకు 1000 రూపాయలు అప్పు ఇవ్వండి అన్నా. సరే, 10% ఇంట్రెస్ట్ కిందే ఇస్తాను. రేపటి లోపల తీర్చలేదంటే తెలుసుగా, మా ఇంట్లో ఒక్క నెల గుడ్డు చాకిరీ చేయించుకుంటాను. ఓకే ఓకే జింకన్న గారు, మీ డబ్బులు ఎలాగైనా తీర్చేస్తాను రేపు. అలా పులి జింకన్న దగ్గర 10% వడ్డీ చెప్పున 1000 రూపాయలు అప్పు చేస్తుంది. ఆ తీసుకున్న డబ్బులతో మళ్ళీ తిరిగి తోడేల దగ్గరికి వెళ్తుంది. అర్రే, ఈ పులి మళ్ళీ వచ్చాడు. ఓ పులి, నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, డబ్బులు లేకుండా నీ మాంసం ఇవ్వనని. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓ తోడేలన్నా, ఈసారి ఒట్టి చేతులతో రాలేదన్నా, 1000 రూపాయలతో వచ్చాను. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా త్వరగా 2 కిలోలు పార్సల్ చేయి, వెళ్ళి తింటాను. అలాగే అలాగే. అలా పులి 2 కిలోల మాంసం తెచ్చుకొని హాయిగా తింటుంది. హమ్మయ్యా, ఈ వాలెట్కైతే కడుపు బాగా నిండిపోయింది. ఇప్పుడు త్వరగా వెళ్ళి పనిలో చేరాలి. రేపటికంతా జీతం పడి జింకన్న అప్పు తీర్చేయాలి. లేదంటే నెల రోజులు తన ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకుంటాడు. అలా అనుకొని పులి ఎలుగుబంటి దగ్గరికి పని చేయడానికి వెళ్తుంది. ఏందయ్యా పులిరాజా, ఇదేనా రావటం? నువ్వు ఇంత ఆలస్యంగా పనికి వస్తే నీకు జీతం కూడా ఆలస్యంగానే ఇవ్వవలసి వస్తుంది. ఎలుగుబంటి సారు, అలా అనకండి సారు. మీరు జీతం లేటుగా ఇస్తే నేను జింక సార్ దగ్గర బుక్ అయిపోతాను. దయచేసి నా మీద కనికిరం చూపించండి. సరే సరే, ఈ జారు తీసుకొని వెళ్ళి తేనె పట్టుకొనిరా. ఏంది, తేనె పట్టుకొని రావాలా? ఆ చెట్టెక్కు, తేనెను పిండి ఇందులో తీసుకొనిరా. ఇవాళ నీకిదే పని. సారు, నేను పులిని సారు, చిరుత పులిని కాదు, ఈజీగా చెట్టెక్కడానికి. నాకసలే ఎత్తంటే భయం, పైగా తేనె తెమ్మంటున్నారు. తేనెటీగల జోలికి వెళ్తే నన్ను కుట్టి కుట్టి పెడతాయి మరి. చూడు, నీకు ఉద్యోగం చెయ్యాలనుకుంటే నేను చెప్పిండే పని చెయ్యి. చెయ్యలేదు అనుకో, నువ్వు ఉద్యోగానికి పనికి రానట్టే. అంటే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చన్నమాట. సారు, అంత పని చెయ్యకండి సారు, అసలే కష్టాల్లో ఉన్నాను. ఇలా హఠాత్తుగా ఉద్యోగం నుండి నన్ను తీసేస్తే నా పరిస్థితి ఏంటి? నాకదంతా తెలీదు, నేను చెప్పిండే పని చెయ్యాలి. సారు, నాకు వేరే పని కావాలంటే చెప్పండి సారు. అంటే మీ ఇంట్లో నీళ్లు నింపడం, మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకొని రావడం, అలాంటి పనులైతే చేయగలుగుతాను సారు. నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమయ్యింది. ఏంది సార్ అది? నువ్వు దేనికి పనికిరావని. నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడి నుండి వెళ్ళి వేరే ఉద్యోగం ఏదన్నా ఉంటే వెతుక్కో. నేను మాత్రం నీకు పని ఇవ్వలేను. అలా ఎలుగుబంటి పులిని ఉద్యోగం నుండి తీసేస్తుంది. అలా పులి బాధతో ఇలా అనుకుంటుంది. వచ్చింది అనుకున్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు జింకన్న అప్పు ఎలా తీరుస్తానో ఏమిటో ఆలోచిస్తుంటేనే భయం భయంగా ఉంది. అలా పులి బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక గాడిద వస్తుంది. ఏంది పులి, ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఏం జరిగింది? గాడిద గారు, నాకు ఉద్యోగం వచ్చినట్టే వచ్చి పోయింది గాడిద గారు. పైగా నేను జింకన్న దగ్గర అప్పు కూడా చేశాను. ఇప్పుడు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలా అని బాధపడుతున్నాను. ఓసి, అంతేనా? అంతదానికే బాధపడుతున్నావా?
నీకు కావాల్సింది ఉద్యోగమే కదా, నేనిస్తాను. ఆ ఏంది, మీరు నాకు ఉద్యోగం ఇస్తారా? ఆ అవును, అందులో సందేహమే లేదు. గాడిద గారు, చాలా థ్యాంక్స్ గాడిద గారు. మీరు దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నారు. చెప్పండి, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు, వంకాయ, బెండకాయ పట్టుకొనిరా. నువ్వు అలా మార్కెట్కి వెళ్ళి తెస్తే నీకు 50 రూపాయలు కమిషన్ ఇస్తాను. ఏంది, 50 రూపాయలా? ఆ ఓకే గాడిద గారు, నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పట్టుకొని వస్తాను. అలా గాడిద పులిని పనిలో పెట్టుకుంటుంది. అలా పనిలో పెట్టుకొని పనులన్నీ చేయించుకుంటుంది. ఓ పులి, నువ్వేంటి కూరగాయల కొట్టుకు వచ్చావు? మాంసం కొట్టుకు కదా వెళ్ళాలి. మేక గారు, ఈ కూరగాయలు నా కోసం కాదండి, మా గాడిద సార్ కోసం. నన్ను కూరగాయలు తెమ్మని పంపించారు. ఓ గాడిద కోసమా? నేనింకా పులి కూరగాయలు తినడం మొదలుపెట్టిందేమో అనుకున్నాను. చాచా, అలా ఏం లేదు, ఇవి గాడిద కోసమే. సరే చెప్పు, ఇందులో నీకు ఏమేం కావాలి? ఆలుగడ్డ కిలో, టమాటా కిలో, వంకాయ బెండకాయ కిలో కిలో ఇచ్చేయండి. సరే కట్టిస్తాను, తీసుకొని వెళ్ళు. అలా పులి కూరగాయలు పట్టుకొని వెళ్తుంది. గాడిద గారు, మీరు చెప్పిన కూరగాయలు పట్టుకొచ్చాను. ఇప్పుడు 50 రూపాయలు ఇవ్వండి. ఇస్తాను. ముందు నువ్వు సరిగ్గా తెచ్చావో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఓకే సారు, చెక్ చేసుకోండి. ఏందయ్యా, చెప్పిన పని సరిగ్గా చెయ్యవా ఏమిటి? ఏమైంది సారు, ఏమైనా తప్పు జరిగిందా? ఒట్టి ఆలుగడ్డ, టమాటాలు, వంకాయలే పట్టుకొచ్చావు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఎవరు పట్టుకొస్తారు? అది మీరు చెప్పలేదు కదా సారు. నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు పట్టుకొని రావాలి. ఇదెక్కడ న్యాయం గాడిద గారు? నీకు 50 రూపాయలు కావాలా వద్దా? కావాలి. అయితే వెళ్ళి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పట్టుకొని రా. అలాగే గాడిద గారు, ఇప్పుడే వెళ్ళి పట్టుకొని వస్తా. అలా పులి మళ్ళీ కూరగాయల కొట్టుకు వెళ్తాడు. ఏమైంది పులి, మళ్ళీ వచ్చావు? ఏమైనా మర్చిపోయావా? అంటే మా సారు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కూడా పట్టుకొని రమ్మన్నారు. అవి నేను మర్చిపోయినట్టున్నా, అందుకే మళ్ళీ వచ్చాను. సరే ఇస్తాను, పట్టుకెళ్ళు. గాడిద సారు, మీరు చెప్పిన కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు పట్టుకొచ్చాను. ఇవి తీసుకొని ఇక నా 50 రూపాయలు నాకు ఇవ్వండి. నీకు తొందరపాటు చాలా ఎక్కువగా ఉందనుకుంటా. నువ్వు తెచ్చిన టమాటాలో 2 టమాటాలు పుచ్చిపోయాయి. నువ్వు తెచ్చేటప్పుడు అవి బాగున్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం లేదా నీకు? సారు, అన్నీ ఫ్రెష్గానే కనిపిస్తేనే. కనిపిస్తాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఈ 2 టమాటాలు పుచ్చిపోయినటి పట్టుకొని వెళ్ళి మంచి టమాటాలు పట్టుకొనిరా. వెళ్ళు. అమ్మ దేవుడా, మళ్ళీ అంత దూరం వెళ్ళాలనా? కర్మరా బాబు. పాపం పులి మళ్ళీ వెళ్తుంది. ఏమైంది పులి, మళ్ళీ వచ్చావేమిటి? నువ్వు ఇచ్చిన టమాటాల్లో 2 పుచ్చిపోయిన టమాటాలు ఇచ్చావంట. అవి మార్చుకొని రమ్మని మా సార్ మళ్ళీ పంపించారు. సరే ఇందా తీసుకొని వెళ్ళు. అలా పులి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇస్తుంది. గాడిద గారు, ఇదిగోండి, ఇప్పుడు మంచిగా తెచ్చి ఇచ్చాను. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. పర్లేదు, బాగానే ఉన్నాయి. మరి నా 50 రూపాయలు నాకు ఇస్తారా? అప్పుడేనా? ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవి చేస్తేనే ఇస్తాను. ఏంది, ఇంకా చాలా పనులు చెయ్యాలనా? హా గాడిద సారు, మీకో దండం. మీరిచ్చే 50 రూపాయలకు అన్నిసార్లు తిరగాలంటే నా వల్ల కాదు. మీ ఉద్యోగం మీరే ఉంచుకోండి, నేను వెళ్తున్నాను. పాపం పులి గాడిద దగ్గర కూడా ఉద్యోగం మానేసి అలా వెళ్తుంటే అక్కడ ఏనుగన్న కనిపిస్తాడు. ఏనుగన్నా, మీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పండన్నా, నేను చేయిస్తాను. ఏంది, నువ్వు నా దగ్గర పని చేస్తావా? అవునన్నా, నేను చాలా కష్టాల్లో ఉన్నానన్నా, ఆదుకోండన్నా. నా దగ్గర ఒకే ఒక పని ఉంది, మూటలు లేపే పని. చేస్తావు మరి? చేస్తానన్నా. నువ్వు రోజుకి 100 మూటలు లేపాలి, లేపి బండిలో పెట్టాలి. అలా చేస్తే నీకు 2 పూట్ల అన్నం పెడతాను, పైగా కొంత జీతం ఇస్తాను. అన్నా, థ్యాంక్స్ అన్నా. నువ్వు ఫుడ్తో పాటు డబ్బు కూడా ఇస్తానంటున్నావు. నీ దగ్గర పనివాడిగా చేరడం నాకెంతో సంతోషంగా ఉంది. అలా పులి ఏనుగు దగ్గర పనిలో చేరి మూటలు లేపి బండులో పెట్టడం మొదలు పెడుతుంది.
అది చూసిన పక్కడివిలో ఉన్న గాడిది ఇలా ఆశ్చర్యపోతుంది. ఆ పులేంది మోటార్ లేపడమేంటి? నాకు ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యపడకు మిత్రమా, నువ్వు చూసింది నిజమే. పులేంది ఇలా పనిచేస్తుంది? నాకేమీ అర్థం కావడం లేదు. గతంలో జరిగిన ఒక సంఘటన వల్ల పులి ఇలా మారింది. ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు పులి ఎలా ఉందో చూడాలి. ఒక చనిపోయిన జంతువుని గద్ద తింటూ ఉండగా అక్కడికి పులి వస్తుంది. ఓయ్ గ్రద్ద, మర్యాదగా అక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను వేటాడేస్తాను. ఓ పులిరాజా, నాకు చాలా ఆకలిగా ఉంది. కొద్దిపాటి మాంసాన్ని నన్ను తిననివ్వండి. ఆ తర్వాత నేను ఎగిరిపోతాను. అవసరం లేదు. ఇంకొక్క మొక్క నువ్వు తిన్నా నిన్ను వేటాడి తినేస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. అలా పులి గద్దను తరిమేసి తన భోజనాన్ని పులి తింటుంది. పైనుండి గ్రద్ద ఇలా అనుకుంటుంది. నా భోజనాన్ని నువ్వు లాక్కొని నన్నే తరిమేస్తావా? ఉండు, నీకు బుద్ధి చెప్తాను. అలా అనుకొని ఆ గ్రద్ద పైనుండి ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని వచ్చి ఆ పులి నెత్తి మీద విసిరేస్తుంది. ఆ కొబ్బరి బొండ తల మీద పడడంతో తల పగిలి తన గతాన్ని మర్చిపోతుంది. అబ్బా, బుర్ర పగిలిపోయిందిరా దేవుడా. నేనెవరు? ఇక్కడేం చేస్తున్నాను? నేనెక్కడికి వెళ్ళాలి? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ ఈ పులిని చూస్తుంటే గతాన్ని మర్చిపోయినట్టు ఉండాడే. ఓసారి అడిగి చూస్తాను. ఓ పులి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నేను పులా? ఆ నువ్వు పులే, నీ పేరు పులి. అవునా? అయితే మీ పేరేంది? నా పేరు గాడిద. నాకు ఏమీ అర్థం కావడం లేదు గాడిదా. నేనెవరు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? నేను చెప్తాను నువ్వేం చెయ్యాలో. నువ్వు బ్రతకాలి అంటే ఈ అడవిలో ఎవరి దగ్గరైనా పనిలో చేరాలి. నువ్వు సంపాదించిన డబ్బులతో తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి మాంసం కొనుక్కొని తిను. ఇలా చేస్తే బ్రతుకుతావు, లేదంటే ఆకలితో చచ్చిపోతావు. సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గాడిద గారు. మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడినో ఏమో. అలా ఆ పులి గతాన్ని మర్చిపోయి తను సంపాదించిన దాంతో మాంసాన్ని కొనుక్కొని తింటుంది. పొరపాటున తనకి గతం గుర్తుకు వస్తే నీతో పాటు నేను కూడా చేస్తాను. అమ్మ బాబోయ్! అప్పుడే ఒక కొబ్బరి చెట్టు నుండి కొబ్బరి బొండం వచ్చి పులి తల మీద పడుతుంది. అబ్బా, దాంతో పులి గతాన్ని మళ్ళీ గుర్తుకు వస్తుంది. నేనేంది మోటార్ లేపుతున్నాను? నాకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? అమ్మ బాబోయ్! పులికి గతం గుర్తుకొచ్చేసింది రోయ్. రేయ్, నాతోనే పనులు చేయిస్తారా? ఉండండి, మిమ్మల్ని వేటాడి తినేస్తాను. అలా అనగానే ఇంకో కొబ్బరి బొండం వచ్చి మళ్ళీ తల మీద పడుతుంది. అబ్బా, దాంతో మళ్ళీ గతం మర్చిపోతుంది. నేనేంది పండ్లు మాలి దిక్కులు చూస్తున్నాను? త్వరగా పనులు పూర్తి చేయాలి, లేదంటే ఏనుగన్నా తిడతాడు, లేదంటే పనిలో నుంచి తీసేస్తాడు. అసలే మనకి చాలా అప్పులున్నాయి. 1 2. తమ్ముడు, మన అదృష్టం బాగుండి మళ్ళీ పులి గతం మర్చిపోయింది. నిజమే అన్నయ్యో. అలా పులి వేటాడి తినకుండా కష్టపడి వచ్చిండే డబ్బులతో మాంసం కొనుక్కొని తింటుంది. అలాగే వచ్చిన డబ్బుతో అప్పులు కూడా తీర్చేస్తుంది. అంజలి, తయారయ్యావా? నువ్వు తొందరగా వెళ్ళాలి అని చెప్పావు కాబట్టి నేను తెల్లవారుజామునే లేచి అన్నీ సిద్ధం చేశాను. నువ్వు చూస్తే గదిలో నుండి బయటికే రావడం లేదు. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో వస్తున్నానమ్మా. ఏదో కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏమిటో ఈ అల్లారం పనిచేయడం లేదు. పొద్దున్నే లేగాలని 5 గంటలకు అల్లారం పెట్టుకుంటే అది కాస్త 6ంటికి మోగింది. సరేమా, బయలుదేరుతాను, టైం అయిపోయింది. సరేమా, వెళ్ళొస్తాను. అలా హడావిడిగా ఆఫీస్కి బయలుదేరింది అంజలి. అక్కడే ఒక పక్కన కూర్చొని పేపర్ చదువుకుంటున్న శివయ్య, పార్వతమ్మ అంజలిని చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే అంజలి ఎప్పుడూ హడావిడిగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుంది. శివయ్యకు పార్వతమ్మకు ఒక్కడే కొడుకు. అంజలి ఆమె కోడలు. ఆమె ఆఫీస్కి వెళ్ళేదాకా హడావిడిగా పనిచేసి ఆమె వెళ్ళిన తర్వాత
కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది పార్వతమ్మ. ఆ రోజు సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి పార్వతమ్మ సంతకు వెళ్తుంది. ఏం పార్వతమ్మ, చాలా రోజులకి బయటికి వచ్చావు. ఎప్పుడు ఇంట్లోనే హడావిడిగా పనులు చేసుకుంటూ ఉండిపోతావు. ఏంటి విశేషాలు? అదేం కాదులే వనజాక్షి. ఏమి కావాలన్నా అమ్మాయి ఉందిగా అంజలి, తను తెచ్చి పెడుతూ ఉంటుంది. అందుకే బయటికి వచ్చే అవసరం ఉండదు. అందుకే ఈరోజు ఏదో ఒక విధంగా బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. లేదంటే శరీరానికి కొంచెం కూడా వ్యాయామం ఉండడం లేదు. అందుకే ఇలా వస్తే కొంచెం వాకింగ్ చేసినట్టయినా ఉంటుందని కూరగాయల కోసం బయటికి వచ్చాను. పైగా ఈరోజు అంజలికి కూడా ఆఫీస్లో లేట్ అవుతుందని చెప్పింది. బాగుంది పార్వతి. అంటే అన్నానంటావు కానీ కోడలతో ఈ పనులన్నీ చేయించుకోవడం ఏంటి చెప్పు? అయినా తను ఉద్యోగం చేస్తూ వెలగబెడుతూ ఉంటే నువ్వు మాట్లాడకుండా పైగా వండి పెట్టి చక్కగా చూసుకుంటున్నావు. ఎంతకాలం ఇలా అమ్మాయి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బతుకుతుంది? నీకా మాత్రం ఆలోచన అయినా రావడం లేదా? రోజు ఉదయాన్నే క్యారేజ్ తీసుకొని వెళ్తున్న అంజలిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు ఆ మాత్రం అత్తగారయ్యింది అనిపించడం లేదా పార్వతి నీకు? నువ్వేమో అమ్మా అని పిలిపించుకుంటున్నావు, కానీ జరిగిన దాని గురించి మనం ఏమీ చేయలేం. కానీ జరగబోయే దాన్నైనా సరిచేయడం మన బాధ్యత అవుతుంది కదా. అంజలికి నచ్చజెప్పి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుంటుంది. ఆ పని చేయడం మానేసి ఆమెతో నువ్వు ఇంట్లో పని చేయించుకుంటున్నావు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా పార్వతి? ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె ఒంటరిగానే ఉంచుకుంటున్నావు అని. అడగడానికి పాపం తల్లిదండ్రులు కూడా లేరు ఆ అమ్మాయికి. నువ్వు నాకు ఎంతో సన్నిహితురాలు కాబట్టి ఆ పని చేయవని నాకు తెలుసు. కానీ ఊర్లో వాళ్ళంతా నీ గురించి ఇలా అనుకుంటూ ఉంటే నా మనసుకి ఎంతో బాధ కలిగింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు వనజాక్షి. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆ భగవంతుడు ఏది చేస్తే చివరికి అదే జరుగుతుంది. అంత దైవలిఖితం. సరే, నేను వెళ్ళొస్తాను. ఏమిటో పార్వతి, నేను ఏమడిగాను తను ఏం సమాధానం చెప్పింది? ఎప్పుడు ఇంతే. ఈ సంగతి ఎత్తితే ఏ సమాధానం చెప్తుందో కూడా అర్థం కాదు. పొంతనలేని మాటలన్నీ చెప్పి వెళ్ళిపోతుంది. గుండె నిండా భారంతో పార్వతమ్మ ఇంటికి చేరింది. ఇంటికి వెళుతూనే ఒకచోట కూలబడింది. అది గమనించి శివయ్య సంగతి ఏమిటి అని తెలుసుకున్నాడు. జరిగింది తెలిసి శివయ్య చాలా బాధపడ్డాడు. పార్వతమ్మను ఓదార్చాడు. అసలు జరిగింది ఏంటంటే, అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకెందుకో పెళ్లి చేసుకోవాలని లేదు. నన్నిలా ఉండనీ అమ్మా. నువ్వు ఏదేదో వాళ్ళకి మాటలు చెప్పేసి మాట ఇచ్చేశావు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? నన్ను అడిగి ఉండొచ్చు కదా ముందే. ఇంత దాకా వచ్చి నేను కాదని మీ పరువు తీయగలనా? నువ్వు ఇలా మాట్లాడతావని మేము ఊహించలేదురా వంశీ. నీకు చిన్నప్పటి నుండి అంజలి అంటే చాలా ఇష్టం. మనం పక్కపక్క ఇళ్లల్లో ఉన్నా మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే అక్కడ లేదా ఇక్కడ ఎప్పుడు అంటిపెట్టుకునే ఉండేవాడివి. అటువంటిది ఉన్నట్టుండి అంజలిని చేసుకోను అంటావని మాకు మాత్రం ఏం తెలుసు? నీకు గుర్తుందో లేదో, దానితో పాటు ఆడుతూ ఆడుతూ చదువులో ఫెయిల్ అవుతూ ఉంటే ఇలా కాదని చెప్పి నిన్న హాస్టల్లో చేర్పించాం. అటువంటిది నీకు అంజలిని చేసుకోవడం ఇష్టం లేదు అని ఎలా అనుకుంటాం చెప్పు? నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయి తనని మర్చిపోయావేమో, కానీ అది మాత్రం నిన్నే ఇష్టపడుతుంది. అప్పట్నుండి నీపైనే ఆశలన్నీ పెట్టుకుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా త్వరగా అంజలి పెళ్లి చేస్తే చాలా సంతోషపడతారు. అందుకే నేను నాన్న ఇంకా ఆలోచించేది ఏముందిలే అని పెళ్లికి ఒప్పుకున్నాం. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. కానీ నువ్వు ఇంక చెప్పేదేముందమ్మా, అన్నీ జరిగిపోయాక కానీ లేదు, ఏమీ లేదు. ఇంకా మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను, అంతేగా.
చిన్నప్పుడు ఎప్పుడో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని నాకిష్టం అనుకుంటే నేనేం చెప్పను? సరేలే, నాకు 10 రోజులే సెలవుంది. అది కూడా పెళ్లి కాబట్టి. ఇంకా 4 రోజుల్లో పెళ్లి. అవన్నీ అయిపోయినాక ఆచారాలన్నీ ముగించుకొని నేను బయలుదేరతాను. ఈ మాట అంజలికి ముందే చెప్పండి. మొరాయిస్తున్నా కూడా వంశీ పెళ్లికి ఒప్పుకున్నందుకు పార్వతమ్మ శివయ్య ఎంతో సంతోషపడతారు. వాళ్ళనుకున్న విధంగానే పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఉన్న 4 రోజుల్లోనే అంజలి వంశీతో మాట్లాడ్డానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ వంశీ తన ప్రయాణం అవ్వాలి అని ఉద్దేశంలో ఉంటాడు. అయితే అంజలితో కూడా కాస్త సమయం గడుపుతాడు. అయితే మరొక 2 రోజుల ముందే అర్జెంటుగా ఫోన్ రావడంతో వంశీ బయలుదేరిపోతాడు. వంశీ ఆర్మీలో పనిచేస్తున్నాడు. నేనొక విషయం అడగనా? మనకి పెళ్ళై 4 రోజులే కదా అయ్యింది. వెంటనే వెళ్ళిపోతున్నారు. అదీగాక అర్జెంటుగా రమ్మని ఫోన్ కూడా వచ్చింది. నాకు విషయాలన్నీ తెలుసు, కానీ ఒక్కటే అడుగుతాను. మీరక్కడ ఉద్యోగం కాకుండా ఇక్కడికే వచ్చేసి ఏదైనా వ్యాపారం అలా చూసుకుంటే బాగుంటుంది. నాకు మీరంటే చాలా ఇష్టం. నా కోసం మీరు ఆర్మీ నుండి ఇక్కడికి వచ్చేస్తారా? ఇది నా ధ్యేయం అంజలి. చిన్నప్పటి నుండి దేశం కోసం పనిచేయడం నా ఆశయం. అందుకే పట్టుపట్టి ఆర్మీలో చేరాను. కుటుంబాలను వదిలి అక్కడ ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంటుందని నాకు కూడా తెలుసు. అయినా నా మనసు అట్టే మళ్ళింది. అక్కడికి వెళ్ళి దేశం కోసం పనిచేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అసలు ప్రపంచము నాకు ఏవీ గుర్తురావు. నా దేశం కోసం పనిచేస్తున్నా అన్న గర్వం, సంతోషం. ఒక విధంగా ఇది నా జీవిత ఆశయం. నేను చివరి వరకు ఆర్మీలో పనిచేయాలి అన్నది నా ఆశయం అని నేను అనుకుంటున్నాను. అయినా ఇక్కడ అందరూ క్షేమంగా ఉంటున్నారు అంటే అక్కడ మాలాంటి వాళ్ళు కష్టపడడం వల్లేగా. నన్నిలా ఎప్పుడూ నువ్వు అడగవద్దు. నేను పెళ్లికి ముందే అమ్మ నాన్నని చెప్పమని చెప్పాను. నేను పెళ్ళయ్యాక కూడా ఆర్మీలోనే ఉంటాను. అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమని. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ నా జీవిత ఆశయాన్ని వదులుకోలేను కదా. వంశీ మాటలకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంజలికి. కళ్ళల్లో దుఃఖాన్ని మనసులోనే దాచుకొని వంశీని సాగనంపింది. అయితే అత్తమామలు ఎంతో ప్రేమగా చూసుకోవడం వల్ల అంజలి తన జీవితంలో సంతోషంగానే ఉంటుంది. భర్త దగ్గరలేడు అన్న బాధ ఉంటుంది. కానీ తన ఆశయాన్ని గౌరవించాలి అనుకునింది అంజలి. ఎప్పటికైనా తన భర్త మనసు మారితే బాగున్ను అని రోజులు గడుపుతూ సాగింది. ఇలా ఉండగా ఒకరోజు శివయ్యకు ఆర్మీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. తనను వంశీ అర్జెంటుగా చూడాలని అంటున్నాడని ఫోన్ వస్తుంది. వెంటనే బయలుదేరతాడు శివయ్య. 2 రోజుల తర్వాత తిరిగొచ్చిన శివయ్య చాలా చికాకుగా కోపంగా కనిపిస్తాడు. అసలే ఉన్నట్టుండి అక్కడ నుండి ఫోన్ వచ్చి వెళ్ళడంతో పార్వతి అంజలి కంగారుగా ఉంటారు. ఇంకా శివయ్యను చూసి మరింత కంగారులో విషయం ఏమిటా అని అడుగుతారు. ఏం చెప్పమంటావు పార్వతి? నీ కొడుకు చేసిన నిర్వాకం. నన్ను అర్జెంటుగా రమ్మని ఏం చెప్పాడో తెలుసా? తను ఇకపై ఇక్కడికి రానే రాడట. తన మాట వినకుండా అంజలినిచ్చి పెళ్లి చేశామట. తనకి అక్కడే ఒక అమ్మాయి అంటే ఇష్టమంట. ఆమెని పెళ్లి చేసుకొని సుఖంగా అక్కడే ఉంటాడట. అంజలిని కూడా ఇంకొకరితో పెళ్లి చేసి తన జీవితాన్ని బాగుపరచమని చెప్పాడు. సుపుత్రుడు. పాపం అంజలి జీవితం ఏమవుతుందో అని బాధ కూడా వాడికి. ఆ రోజు మనం అడిగినప్పుడు తనకి ఇష్టమనే కదా చెప్పాడు. చివరకు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా సరేననే కదా చెప్పాడు. చివరకు అన్నీ అయిపోయాక ఇలా మాట్లాడితే ఎలా పార్వతి? 4 చెడాపడా తిట్టేసి వచ్చాను. కానీ ప్రయోజనం ఏముందిలే. చిచి, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకున్నా. చివరకు ఇలా తయారవుతాడని అనుకోలేదు. తన పేరు ఇకపై ఎత్తారంటే ఇంట్లో బాగుండదు. అయ్యో, అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు? నిజంగానే ఆయన ఈ మాట అన్నారా?
నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. నా మాట వింటే ఆయన మనసు మార్చుకోవచ్చు. ఇంకా ఏంటమ్మా వాడు మనసు మార్చుకునేది? నువ్వు కంగారు పడకు అంజలి. నిన్ను వద్దన్న వాడితో నీ జీవితం ఆగిపోకూడదు. పాపం మీ అమ్మా నాన్నలు ఈ మధ్యనే కాలం చేశారు. కనీసం ఆ సంగతి కబురు పంపినా కూడా వాడు రానేలేదు. నీ జీవితంలో కష్టసుఖాలు వచ్చినప్పుడు నీ పక్కన లేనివాడు నీ జీవితంలో వద్దు. చిన్నప్పటి నుండి మా దగ్గరే పెరిగావు. ఇప్పుడు కూతురు కాలేవా? నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను కొడుకు అని అనుకోను. నువ్వే మా కూతురివి. నిన్ను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాము. అంతేగాని నిన్ను వద్దన్న వాడిని కాదన్న వాడిని తలుచుకుంటూ నీ జీవితం పాడు చేసుకోవద్దు. ఇదంతా వింటున్న పార్వతమ్మ ఆశ్చర్యపోయి కొయ్య బొమ్మలా అలా ఉండిపోతుంది. తన కొడుకు ఇలా చేస్తాడని పార్వతమ్మ ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నట్టే కనిపించాడు. ఊహించని ఈ సంఘటన వాళ్ళ జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. కొడుకు ఇలా చేసినందుకు తల్లిదండ్రులిద్దరూ కృంగిపోయారు. ఇక అంజలి సంగతి ఇక చెప్పనక్కర్లేదు. కానీ శివయ్య పార్వతమ్మ అంజలిని ఇలా వదలదలుచుకోలేదు. అసలే తల్లిదండ్రులు కూడా చనిపోయారు. వాళ్ళనే నమ్ముకొని ఆ ఇంట్లో ఉండిపోయింది. అందుకే శివయ్య పార్వతమ్మ అంజలికి ఏదో విధంగా నచ్చచెప్పి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చెయ్యాలని భావిస్తున్నారు. కానీ అంజలి దానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. వంశీ ఏదో ఒక రోజు మారి తన కోసం వస్తాడేమో అని ఒక చిన్న ఆశ అంజలికి. అంతేకాదు అత్తామామల అంత ప్రేమను పంచిపెట్టడంతో వేరే కుటుంబానికి వెళ్ళాలని కూడా ఇష్టం లేదు. అందుకే ఎన్నిసార్లు నచ్చచెప్పినా శివయ్య పార్వతమ్మ అంజలి మాత్రం ఏ మాట వినడం లేదు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఏదో ఒక విధంగా తప్పించుకుంటుందే తప్ప పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక ఈ సంగతంతా ఊర్లో వాళ్ళకేం తెలుస్తుంది? ఊరిలో వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు చేసిన మోసం అందరికీ తెలియక తప్పదు. కోడల జీవితం అన్యాయమైపోయిందని ప్రతి ఒక్కరూ వీళ్ళనే ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు సర్ది చెప్పుకుంటూ ఉండగానే అంజలి అక్కడికి వస్తుంది. శివయ్య పార్వతమ్మ మౌనానికి బాధకు అంజలికి విషయం అర్థమవుతుంది. కానీ అంజలి ఏమీ చెయ్యలేదు. అలానే రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు వాళ్ళ పొరిగింట్లోనే ఉన్న అన్నపూర్ణ వాళ్ళింటికి వస్తుంది. పార్వతమ్మ, నా కూతురికి పెళ్లి కుదిరింది. మన ఊరిలో పెద్ద ముత్తైదువు నువ్వే. అందుకే ముందుగా నీకు ఇచ్చి తర్వాత ఊరిలో వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నారు. అత్తింటి వాళ్ళు కూడా బాగా ధనవంతులే. ఏ లోటు లేని జీవితం. ఇంతకాలం ఇటువంటి సంబంధం కోసమే చూసాం. ఇంతకాలానికి మా అదృష్టం బాగుంది. అయితే మీరు అన్నయ్య గారు తప్పకుండా పెళ్లికి రావాలి. నేను మరీ మరీ చెప్పానని చెప్పండి. చాలా సంతోషం అన్నపూర్ణ. వీధిలో అందరూ మీ అమ్మాయి పెళ్లి గురించే కదా మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడెప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారు, ఎంత వైభవంగా చేస్తారో అని ఎదురు చూస్తున్నారులే. మొత్తానికి మీరు అనుకున్నట్టు మంచి సంబంధం కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. సరే, నాకు బొట్టు పెట్టి చెప్తున్నావు. నా పక్కనే నా కోడలు కూడా ఉంది, తనకు కూడా బొట్టు పెట్టు. అయ్యో, ఏంటి పార్వతమ్మ నువ్వు ఇలాంటి విషయాలు కూడా అర్థం చేసుకోలేవా? పెద్దదానివి, ఈ మాత్రం విషయం అర్థం చేసుకోకపోతే ఎలా? మళ్ళీ నాతోనే చెప్పిస్తావు. శుభమాని కూతురికి పెళ్లి పెట్టుకొని ఇలాంటి నష్టజాతకురాలకి బొట్టు పెట్టి పెళ్లికి రామ్మా అని ఎలా పిలవగలను? అందుకే ఏం మాట్లాడకుండా మర్యాదగా మిమ్మల్ని మాత్రమే పిలిచాను. అర్థం చేసుకోవాలి కదా. నీ కోడలు నీ ఇంట్లో ఉంచుకుంటే ఉంచుకో, అది నీ ఇష్టం. ఆమె పరిస్థితి ఏమిటి? పెళ్ళయింది, కానీ భర్త దగ్గర లేడు. ఆమె వేరొక పెళ్లి చేసుకోదు. ఆమెకి పెళ్ళయినట్టా లేనట్టా? ఆమె ముత్తైదు అనుకోవాలా కాదనుకోవాలా? ఇలాంటి కన్ఫ్యూజన్లో ఆమె జీవితం ఉంది.
అలాంటప్పుడు శుభమా అని నా కూతురు పెళ్లి జరుగుతుంటే బొట్టు పెట్టి పిలిచి ఆ మంగళం నా కూతురుకి అంటించుకోనా ఏమిటి? కొన్ని విషయాలు చెప్పరు, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంకొకరయ్యింటే తన జీవితాన్ని ఏదో ఒక దారిలో పెట్టి వాళ్ళ మానాన వాళ్ళ బతికేవాళ్ళు. మీరేమో ఆమెనే పట్టుకొని వేలాడుతున్నారు. మీ ఇంటి విషయాలు నేను ఎప్పుడైనా అడిగానా చెప్పు? కూతురుగానే చూసుకుంటారో కోడలుగానే ఉంచుకుంటారు, అది మీ ఇష్టం. కానీ పొరపాట్లో కూడా ఇలా ఎవరినీ అడక్కు. ఎందుకంటే నువ్వు ఉన్నత దానివేమో, కానీ అందరికీ అటువంటి ఆలోచన ఉండాలి కదా. అన్నపూర్ణ మాటలతో పార్వతమ్మ నోరు ఎల్లబెట్టి చూడడం ఆమె వంతు అయింది. ఇలా మాట్లాడి అన్నపూర్ణ వెళ్ళిపోయింది. కాని పార్వతమ్మ చాలా బాధపడింది. దిగాలుగా కూర్చున్న పార్వతమ్మ దగ్గరకు అంజలి వెళ్తుంది. అమ్మా, ఆమె ఎవరో అన్న మాటలకు నువ్వు ఆలోచించుకుంటూ దిగాలు పడుతూ ఉంటావా? అమ్మా, నువ్వేంటో నేనేంటో మనకు తెలుసు. ఎవరూ మనల్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వేం బాధపడవద్దు. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. ఇటువంటి అత్తామామలు నాకు అమ్మా నాన్న అవ్వడం నా అదృష్టం. ఇటువంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. దయచేసి నువ్వు కూడా ఏమీ బాధపడవద్దు. అది కాదు అంజలి, ఒక్కరికైతే సమాధానం చెప్పచ్చు. ఊరంతా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నిన్ను ఇలా ఒంటరిదాన్ని చేసినందుకు ఆ పాపం కూడా మాకే తగులుతుందమ్మా. నువ్వు అందరి గురించి ఆలోచించకపోవచ్చు, కనీసం మా గురించైనా ఆలోచించచ్చు కదా. ఎన్నో రోజుల నుండి పెళ్లికి ఒప్పుకోమని నేను నాన్న అడుగుతున్నాం. తల్లిదండ్రులమై నీకు పెళ్లి చేస్తామని బతిమలాడుతున్నాం. కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. ఈ విధంగా నువ్వు మమ్మల్ని బాధ పెట్టడం, ఇదంతా నీకేమైనా బాగుందా? నీ గురించే కాదు, మా గురించి కూడా ఊరు వాళ్ళందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీ ఉద్యోగం కోసమే నిన్ను ఇలా ఉంచుకున్నామని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ భరించే శక్తి మాకుందంటావా? ఒక పక్క కొడుకు చేసిన మోసం మమ్మల్ని దహించేస్తుంది. ఒక పక్క నీ జీవితమైనా బాగుంటే కనీసం నీకు తల్లిదండ్రులుగా నీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నాం. అదే మీ అమ్మా నాన్న ఉనింటే వాళ్ళ కోసమైనా పెళ్లికి ఒప్పుకునేదానివి కదా. అమ్మా నాన్న అంటున్నావు, కానీ నువ్వు మమ్మల్ని అలా భావించడం లేదు కదా. మేము ఇన్ని అవమానాలు పడుతున్నా కానీ నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళే కాని బ్రతికి ఉనింటే నీ జీవితం ఇలా వదిలేస్తారా? అంజలి, నిజంగా నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అనుకుంటే పెళ్లికి ఒప్పుకో. నీకు యోగ్యుడైన వాడిని వెతికి మరీ పెళ్లి చేస్తాం. అదే అందరికీ మంచిదమ్మా. అలా అనద్దమ్మా. మీరే నాకు అమ్మా నాన్న. మా అమ్మా నాన్న ఉండి ఉంటే కూడా ఇంత బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నన్ను అంత బాగా చూసుకుంటున్నారు. మీరు బాధపడితే నేను చూడలేను. మీరు అవమానాలు ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు. కానీ మీరు నాకు పెళ్లి చేస్తే నేను మరొకరి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారో లేదో ఎవరికి తెలుసు. భగవంతుడి దయ వల్ల అత్తమామలు కూడా అమ్మా నాన్నలా దొరికారు. నాకది చాలు. ఇంతకంటే నా జీవితంలో ఇంకేం కావాలి? అయినా ఆయన ఎప్పటికైనా మనసు మార్చుకొని తిరిగి వస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. అటువంటప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంజలి, మొండిగా మాట్లాడకు అంజలి. నీకు ఎన్నోసార్లు చెప్పాం వాడి మనసు మారడం లేదు అని. నువ్వు కూడా చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించావు. 2-3 సార్లు నీకు సమాధానం కూడా చెప్పాడు. మర్చిపోతున్నావా? తనని కలవాలనే ప్రయత్నించొద్దని, మరొకసారి ఫోన్ చేయొద్దని కూడా చెప్పాడు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? చెప్తున్నా విను. వంశీ తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా పంపించాడే. నువ్వు చూస్తే ఎక్కడ నొచ్చుకుంటావేమో అని మామయ్య గారు వాటిని చించి పడేశాడు. ఇంకా వాడు నీ కోసం తిరిగి వస్తాడనుకోవడం మూర్ఖత్వం అంజలి. నువ్వు ఆ జీవితాన్ని మర్చిపో. మాకు బుద్ధి లేక నీకు ఆ పెళ్లి చేశాం.
ఇక చాలు, నువ్వు ఒక కొత్త జీవితం మొదలుపెట్టు. నీకు తోడుగా మేముంటాం. నీకు మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. నిన్ను మాలా చూసుకుంటున్న తల్లిదండ్రులాగానే వెతుకుదాం. సరేనా? మా ఆఖరి కోరిక అనుకొని ఈ పని చెయ్యమ్మా. అమ్మా, ఇక నువ్వు మాట్లాడవద్దు. నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నేను దాన్ని మార్చలేనన్న విషయం నాకు అర్థమైపోయింది. ఇక నేను నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేను. మిమ్మల్ని సంతోషపెట్టడమే నాకు అనిపిస్తుంది. మీ ఇష్టమమ్మా. మీకు ఏ విధంగా మంచిది అనిపిస్తే అలా చెయ్యండి. ఇంకా నా అభ్యంతరం అంటూ ఏమీ లేదు. చివరికి అంజలి పెళ్లికి ఒప్పుకుంది. పార్వతమ్మ ప్రయత్నం ఫలించింది. ఎలానైతేనేం అంజలికి కొత్త జీవితం లభిస్తున్నందుకు శివయ్య, పార్వతమ్మ ఎంతగానో సంతోషపడ్డారు. ఇక తనకి తగిన వాడిని వెతకడం కోసం వేట ప్రారంభించారు. శివయ్య, పార్వతమ్మ అంజలికి తగిన వాడిని తీసుకొని రావడానికి ప్రయత్నించగలరా? అంజలి తన కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుంది? కథలో తర్వాత మలుపులేమిటి? అవన్నీ తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్కు వేచి చూడవలసిందే. ఒక అడవిలో ఒక ఏనుగు కుటుంబం ఉంటుంది. గజాదన అని మగ ఏనుగు, విఘ్నేశ్వరి అని ఒక ఆడ ఏనుగు ఉంటుంది. వీళ్ళ ఇద్దరికీ ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే చిట్టిబాబు. వీళ్ళ కుటుంబం అడవిలో హాయిగా జీవిస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు ఇలా జరుగుతుంది. చిట్టిబాబు తన తల్లిదండ్రులతో వెళుతూ ఉండగా దారిలో ఒక సీతాకోకచిలుక కనిపిస్తుంది. దాన్ని చూసిన చిట్టిబాబు ఇలా అనుకుంటాడు. హై, సీతాకోకచిలుక చాలా బాగుంది. ఓయ్ సీతాకోకచిలుక, ఆగు, వెళ్ళిపోకు, నా దగ్గరికి రా. అయ్యో, వస్తలేదు. సీతాకోకచిలుక, రా నా దగ్గరికి, నేనేమి చెయ్యను. అలా చిట్టిబాబు తల్లిదండ్రుల వెనకాల వెళ్లకుండా సీతాకోకచిలుక వెనకాల వెళ్ళిపోతాడు. హే ఆగు, అలా వెళ్ళకు, నా దగ్గరికి రా, మనం ఆడుకున్నాం. అయ్యో, ఆగుతలేదే. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? ఉండు, నిన్ను పట్టుకుంటా. అయ్యో, మళ్ళీ ఎగిరిపోయింది. ఇక్కడ మాత్రం గజానుడు, విఘ్నేశ్వరి తన కొడుకు చిట్టిబాబు వస్తున్నాడా లేదా అని చూడకుండా అలా గబగబా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చిట్టిబాబు మాత్రం సీతాకోకచిలుక వెనకాలే వెళుతూ ఉంటాడు. ఓయ్ సీతాకోకచిలుక, ఒక్క నిమిషం ఆగు, నాతో ఫ్రెండ్షిప్ చేయి, మనిద్దరం కలిసి ఆడుకున్నాం. అలా చిట్టిబాబు ఎంత అడుక్కున్నా సీతాకోకచిలుక మాత్రం ఆగదు. అలా అడవిలోకి వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ గజేంద్రుడు, విఘ్నేశ్వరి తిరిగి చూస్తే తన కొడుకు చిట్టిబాబు మాత్రం కనపడడు. దానితో, ఏమండి, మన కొడుకు చిట్టుబాబు ఎక్కడా కనిపించడం లేదే? అయ్యో, మనతో పాటునే వచ్చాడు కదా, ఇంతలోనే ఎక్కడికి మాయమైపోయాడు? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. ఇది అసలే దట్టమైన అడవి. పులిలు, సింహాలు తిరుగుతూ ఉంటాయి. మన చిట్టుబాబుని చూస్తే అవి ఏమైనా చెయ్యొచ్చు. వెంటనే వెళ్ళి మన చిట్టుబాబుని వెతుకుదాం పదండి. సరే పద పద, వెతుకుదాం పద. అలా గజేంద్రుడు, విఘ్నేశ్వరి చిట్టుబాబు కోసం వెతుకుతూ ఉంటారు. చిట్టిబాబు, 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 ఎక్కడున్నావు కన్నా? మా గొంతు వినిపిస్తుందా? ఓ చిట్టిబాబు. ఇక్కడ అమ్మా నాన్న చిట్టిబాబు కోసం వెతుకుతూ ఉంటే అక్కడ చిట్టిబాబు మాత్రం, ఓ సీతాకోకచిలుక, నీతో నేను ఎంతసేపు మాట్లాడుతున్నా నాతో మాట్లాడడం లేదు కదా, నీతో కచ్చి పో, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. అలా కోపంతో తిరిగి వెళ్ళిపోదామనుకుంటే దట్టమైన అడవి, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. దారి తప్పిపోతాడు చిట్టిబాబు. హా, నేను ఎక్కడ ఉన్నాను? ఇంటికి వెళ్ళాలంటే దారెక్కడా?
నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. అక్కడ చిట్టిబాబు తల్లిదండ్రులు చిట్టిబాబును వెతుకుతూ ఉంటే ఈ అడవిలో చిట్టిబాబు తన తల్లిదండ్రులను వెతుకుతూ ఉంటాడు. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు మీరు? కనిపించండి, నాకు చాలా భయంగా ఉంది. దేవుడా, నా చిట్టి బాబు ఎక్కడ తప్పిపోయాడో ఏమిటో నాకు చాలా భయంగా ఉంది. నువ్వే అతడిని రక్షించు దేవుడా. భయపడకు విఘ్నేశ్వరి, మన చిట్టి బాబుకి ఏమీ జరగదు. మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు మీరు? నాకు ఇంటికి వెళ్ళే దారి కూడా కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? అప్పుడే అక్కడికి ఒక తోడేలు వస్తుంది. అబ్బా, చిన్న ఏనుగు, దీన్ని నేను సులభంగా వేటాడగలను. దీన్ని కనుక వేటాడితే నెల రోజులు హాయిగా తినవచ్చు. తోడేలు మామ, తోడేలు మామ, హా, తోడేలు మామ. నేను ఇంటి దారి తప్పిపోయాను మామా. నీకు గనక తెలిస్తే నాకు దారి చూపించు. ఓహో, చిన్న ఏనుగు దారి తప్పిపోయిందన్నమాట. అయితే దీన్ని వేటాడడం చాలా సులభం. మా ఇంటి దారి తెలిస్తే చెప్పండి మామా. హా, తెలుసు తెలుసు. మీ ఇంటి దారి ఎక్కడో నాకు తెలుసు. నాతో రా, చూపిస్తాను. అలా తోడేలు మామ చిన్న ఏనుగుకి అబద్ధం చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తోడేలు మామా, ఎక్కడికి తీసుకొని వచ్చావు నన్ను? ఇది మా ఇంటి దారిలా లేదే. ఆహాహా, ఇది మీ ఇంటి దారి కాదు చిన్నేనుగు, ఇది మా ఇంటి దారి. ఇక్కడ నిన్ను వేటాడడానికి తీసుకొని వచ్చాను. ఏంటి? నన్ను వేటాడతావా? అంటే నన్ను తినేస్తావా? ఆహాహా, అవును. నువ్వెంత చిన్న ఏనుగువైనా ఒంటరిగా వేటాడడం నా వల్ల కాదు. అందుకే మా మనుషులు ఉన్న చోటికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మేమందరం కలిసి నిన్ను వేటాడేస్తాము. నువ్వు తోడేలు మామవు కాదు, దొంగ తోడేలు మామ. నన్నే మోసం చేసి తీసుకొని వచ్చావు ఇక్కడికి. తోడేళ్ళంటేనే మోసం చేస్తాయి, అవి నీకు తెలీదా? అది నాకిప్పుడే తెలిసింది. అయితే చావడానికి సిద్ధంగా ఉండు. నువ్వు నన్ను పట్టుకోలేవు తోడేలు మామా. నేను పరిగెడతాను, నువ్వు చూడు. ఆ, అరే, చిన్న ఏనుగు పరిగెడుతుందిరా, పట్టుకోండి. అలా చిన్న ఏనుగు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెడుతుంటే తన వెనకాలే తోడేళ్ళు కూడా వేటాడడానికి పరిగెడతాయి. అలా పరిగెడుతూ పరిగెడుతూ చిన్న ఏనుగు ఒక చిన్న కాలువని దాటుతుంది. కానీ తోడేళ్లకు ఆ కాలువ దాటడం రాదు. అబ్బా, కాలువ దాటేశావా? చూడ్డానికి చిన్న ఏనుగే అయినా కాలువ మాత్రం భలే దాటేశావు. అమ్మయ్య, ప్రాణాలు దక్కాయి. లేదంటే ఈ దొంగ తోడేలు మామ నన్ను తినేసేవాడు. ఇప్పుడు తొందరగా వెళ్ళి మా ఇంటిని వెతకాలి. అలా అనుకొని మన చిన్న ఏనుగు చిట్టిబాబు ఇంటిని వెతకడం మొదలు పెడతాడు. నేను పూర్తిగా దారి తప్పిపోయాను. ఇప్పుడు మా అమ్మా నాన్నల్ని ఎప్పుడు చూస్తానో ఏమిటో. నాకు చాలా దిగులుగా ఉంది, ఇంకా ఆకలి కూడా వేస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ చిట్టిబాబు ఒక ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలో ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఉంటారు. ఒకరు సీత, ఇంకొకరు భీముడు. అన్నయ్య, అటు చూడు, మన ఊరికి ఏనుగు వచ్చింది. అవును సీత, మన ఊరికి ఏనుగు వచ్చింది. అది కూడా చిన్న ఏనుగు. హాయ్ చిన్నేనుగు, నా పేరు సీత. మరి నీ పేరేంటి? భయపడకు చిన్న ఏనుగు, నీ పేరేంటో చెప్పు, మేము ఏమీ అనము. నా పేరు చిట్టిబాబు. నీ పేరు చిట్టి బాబా? బాగుంది బాగుంది. మరి నీ పేరేంటి? నా పేరు భీముడు. మా చెల్లు పేరు సీత. మీ పేర్లు కూడా బాగున్నాయి. అయినా నువ్వు అడవిలో ఉండవలసింది. ఇక్కడికి ఎలా వచ్చావు చిట్టిబాబు? నేను దారి తప్పిపోయాను భీముడు.
మా ఇంటి దారి వెతుకుతూ వెతుకుతూ ఈ ఊరికి వచ్చేసాను. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలని ఉంది, కానీ నాకు దారి తెలీదు. నాకు చాలా బాధగా ఉంది. బాధపడకు చిట్టి బాబు, మేము మీ అమ్మా నాన్నల్ని వెతికి పెడతాము. మేము మీ అమ్మా నాన్న దగ్గర నిన్ను చేరుస్తాము. థ్యాంక్స్ సీత. ముందు మా అమ్మ నాన్నని వెతికే ముందు నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇస్తారా? తినడానికి ఏమైనా కావాలా? అయినా ఏనుగులు ఏం తింటాయి అబ్బా? హా, చెరుకు తింటాయి. ఓ చిట్టిబాబు, నీ కోసం చెరుకులు తీసుకొని వస్తాను, హాయిగా తిను. అలా భీముడు సీత చిట్టిబాబు కోసం చెరుకుని తీసుకొని వస్తారు. దానిని చిట్టిబాబు హాయిగా తింటాడు. ఓ చిట్టిబాబు, ఇక పద, మీ అమ్మా నాన్నల్ని వెతుకుదాం. అలా భీముడు సీత చిట్టిబాబు అడవిలోకి వెళ్ళి చిట్టిబాబు తల్లిదండ్రుల్ని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ సీత వాళ్ళ అమ్మా నాన్న ఇలా అనుకుంటారు. ఏవండి, మన పిల్లలు చాలాసేపటి నుండి కనిపించడం లేదండి. నాకెందుకో చాలా దిగులుగా ఉందండి. ఏంటి రాజీ, మన పిల్లలు కనిపించడం లేదా? అవునండి, చాలాసేపటి నుండి కనిపించడం లేదు. ఊరంతా వెతికాను. నాకెందుకో చాలా భయంగా ఉందండి. సరే సరే, నువ్వేమీ భయపడకు. నేను వెళ్ళి మన పిల్లల్ని వెతుకుతాను. మన పిల్లలకి ఏమీ జరగదు. అలా చెప్పి రమేషు తన పిల్లల్ని వెతకడానికి వెళ్తాడు. అలా దారిలో ఒక పిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడిని ఇలా అడుగుతాడు. హే బాబు, భీముడు సీతని నువ్వేమన్నా చూసావా? చూశాను అంకుల్. ఒక చిన్న ఏనుగుతో పాటు అడవిలోకి వెళ్ళారు. ఏంటి, అడవిలోకి వెళ్ళారా? అవునా అంకుల్, అడవిలోకి చిన్న ఏనుగుతో వెళ్ళారు. దేవుడా, అడవిలోకి వెళ్ళారా? అయితే నేను వెంటనే వెళ్ళాలి, లేదంటే క్రూరముగాలు నా పిల్లల్ని తినేస్తాయి. అలా అనుకొని రమేషు పరుగు పరుగున అడవిలోకి వెళ్తాడు. నేను వెంటనే పిల్లల్ని వెతకాలి, లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. చిట్టి బాబు, నడిచి నడిచి నాకు కాళ్ళు చాలా లాగుతున్నాయి. కాసేపు కూర్చొని తర్వాత వెతుకుదాం చిట్టి బాబు. సరే సీత, నేను కూడా నడిచి నడిచి బాగా అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం. అక్కడ సీత భీముడు చిట్టిబాబు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికి ఒక పాము వస్తుంది. అబ్బా, ఇయాల నా అదృష్టం చాలా బాగుంది. నేను తినడానికి ముగ్గురు ఉన్నారు. ఇయాల ఆ ముగ్గురిని మింగేసి నా కడుపు నింపుకుంటా. అలా అనుకోగానే ఆకాశం నుండి ఒక పెద్ద గ్రద్ద వచ్చి ఆ పాముని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అయ్యో, నేను వేటాడదామనుకుంటే నువ్వొచ్చి నన్నే వేటాడేశావే. ఈరోజు నాకు గుడ్డే కాదు, బ్యాడే. చిట్టుబాబు, పద, మీ అమ్మ నాన్నల్ని వెతుకుదాం. అలా ముగ్గురు వెళ్తుండగా వాళ్ళ ముందుకు ఒక పెద్ద పులి వస్తుంది. ఆ మనుషులు, మనిషితో పాటు ఒక పిల్ల ఏనుగు. ఆహా, నా అదృష్టం బాగుండి ఈ ముగ్గురు నాకు చిక్కారు. ఇప్పుడు ఈ ముగ్గురిని వేటాడి తినేస్తా. ఓ పులిరాజా, నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేస్తే మా నాన్న ఊరుకోడు, నీ అంతు చూస్తాడు. నేనే చంపినట్టు మీ నాన్నకి తెలియదు కదా. మీ నాన్న వచ్చేలోపు మీ ముగ్గురిని చంపి తినేస్తాను. ఎవరైనా కాపాడండి. ఇది సీత గొంతే. పిల్లలు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. వెంటనే వెళ్ళి కాపాడాలి. చెప్పండి, ముందు ఎవరిని వేటాడాలో మీరే నిర్ణయించుకోండి. నా దగ్గర అంత టైం లేదు. పులిరాజా, ముందు నన్ను వేటాడు పులిరాజా. మా చెల్లిని ఏమీ చెయ్యకు. లేదు లేదు, ముందు నిన్ను వేటాడిన తర్వాత మీ చెల్లిని కూడా వేటాడేస్తా. పులిరాజా, నీ పేరు మా నాన్నకి చెప్తాను. నువ్వేందయ్యా మా నాన్నకి చెప్తానని చెప్తున్నావు? నేను పులిని, నేనెవ్వరికీ భయపడను. పులిరాజా, పిల్లల్ని ఏమి చెయ్యకు. కావాలంటే ముందు నన్ను వేటాడు. ఇంకో మనిషి
ఈ రోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏమిటో. ఈ రోజు తినడానికి భలే దొరుకుతుంది. మా నాన్న వచ్చేసాడు, మా నాన్న వచ్చేసాడు. ఓ బాబు, నువ్వు అలా సంబరపడిపోకు. మీ నాన్న వచ్చింది పండగ చేసుకోవడానికి కాదు, చావడానికి. మమ్మల్నే చంపుతావా? ఇదిగో తీసుకో. అలా రమేషు పులి మీద మత్తుమందు చల్లుతాడు. దాంతో పులి స్పృహ తప్పి పడిపోతుంది. పులి చచ్చిపోయింది, పులి చచ్చిపోయింది, పులి చచ్చిపోయింది. పులి చచ్చిపోలేదు భీముడు, ఒక గంట అయ్యాక లేస్తుంది. అంతవరకు మనం ఇక్కడ ఉండకుండా పారిపోదాం పదండి. నాన్న, ముందు ఈ చిన్న ఏనుగుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెడదాం. పాపం ఈ చిన్న ఏనుగు తప్పిపోయింది. మేము కూడా దానికోసమే వచ్చాము ఇక్కడికి. అయ్యో, తప్పిపోయిందా? మరేం పర్వాలేదు. సహజంగా ఏనుగులు నీళ్ల దగ్గరే ఎక్కువగా ఉంటాయి. ఇటు గనక వెళితే అక్కడ ఒక నది ఉంది. అక్కడే వీళ్ళ అమ్మా నాన్న దొరకవచ్చు. పదాండి, వాళ్ళని వెతుకుదాం. అలా అనుకొని రమేషు పిల్లల్ని తీసుకొని నది వద్దకు వెళ్తాడు. అక్కడ చిన్న ఏనుగు చిట్టిబాబు తల్లిదండ్రులు కూడా దొరుకుతారు. చిట్టిబాబు, వచ్చేసావా కన్నా? నీకు ఏమైందో అని చాలా భయపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల మా దగ్గరికి వచ్చేసావు. అమ్మా, మిమ్మల్ని వెతుకుతూ నేను దారి తప్పిపోయాను. అలా తప్పిపోయి సీత వాళ్ళ ఊరికి చేరుకున్నాను. వీళ్ళు నీ దగ్గరికి చేర్చడానికి నాకు చాలా హెల్ప్ చేశారమ్మా. సీత, భీముడు, ఇక మీ నాన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చేసిందే మేలు మేమెన్నటికీ మర్చిపోము. అలా తప్పిపోయిన చిట్టిబాబుని తమ తల్లిదండ్రుల దగ్గర చేర్పించి సీతా భీముడు కూడా తన తండ్రితో వెళ్ళిపోతారు. చూశారు కదా పిల్లలు, మన కథ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.